ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు, విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. మా వద్ద ఈసీజీ, 2D ఎకో స్కాన్, టీఎంటీ, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. ఛాతి నొప్పి, గుండెదడ, ఆయాసం, పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును. మీనాక్షి హాస్పిటల్, పొదిలిలోడు, దర్శి. దర్శి నియోజకవర్గంలోని ఎన్ఏపీ రక్షిత తాగునీటి స్కీమ్కు సంబంధించిన గ్రామీణ నీటి సరఫరా విభాగం ఒప్పంద కార్మికులకు 8 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి సరఫరాను నిలిపివేస్తూ సమ్మె చేయటం సోమవారం నుంచి ప్రారంభించి ఈ రోజు మంగళవారం కూడా వారు సమ్మెను కొనసాగించారు. దర్శిలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించేంత వరకు నీటి సరఫరా పనిలో పాల్గొనలేమని తెలిపారు. పలువురు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నిత్యం ప్రజలకు ఇదేగా అదిగా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం దర్శిలోని ముల్లమూరు స్కీములో నేను చేరి 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు అంతకుముందు వచ్చిన కాంట్రాక్టర్ బిల్లులు అయినా కాకపోయినా 2 నెలలకు ఒకసారి మాకు జీతాలు ఇచ్చేవాడు. ఈ కాంట్రాక్ట్ వచ్చినాక మాకు ఇప్పుడు 7 నెలలుగా జీతాలు లేవు. ఎప్పుడు అడిగినా సరే బిల్లు అయితేనే నేను ఇచ్చేది, లేదా మాకు నేను ఇవ్వలేనని చెబుతున్నాడు. అందుకని మేము సార్ వాళ్ళకి అందరికీ చెప్పాము, కానీ అతను ఇవ్వలేదు. అందుకని మేము ఇంట్లో జరగటం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అందుకని మేము ఈరోజు అందరం కలిసి ధర్నా కూర్చున్నాము, పంపింగ్ ఆపేసి కూర్చున్నాము. జీతాలు మాకు వెంటనే ఇప్పిస్తేనే మళ్ళీ మేము పంపింగ్